నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నారు. బస్సుల్ని ఆపేసి ఆందోళన బాట పడతామంటున్నారు. స్టీరింగ్ పట్టుకునే చేతులే పిడికిలి బిగించి నినదిస్తున్నాయి. ప్రజా రవాణా ప్రమాదంలో పడుతోందంటూ గర్జిస్తున్నాయి. ఓవైపు రేవంత్ సర్కార్ పంతం, మరోవైపు ఆర్టీసీ కార్మికుల పోరాటం ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు? ప్రయాణ ప్రయాసపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగుతోంది. మరోసారి సమ్మె నోటీస్ ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతామని తేల్చి చెప్పారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళ్తామన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నూట 120 అట్లా మందిని ఎక్కిస్తా ఉన్నారు. మహాలక్ష్మిలో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగదు. ఆడబిడ్డలకు మేము సేవలు చేస్తాం. వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు వేయండి, మహిళా బస్సులు పెట్టండి. మగవాళ్ళకు బస్సులు పెట్టమంటే ఇవాళ డీలక్సులు, సెమీ డీలక్సులు పెట్టి మహిళలకు బస్సులు పెంచట్లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి నేను ఆ ఆడబిడ్డలకు కూడా కోరుతా ఉన్నా, మీ అందరి కోసం మేము సేవ చేస్తా అనుకున్నాం. ఈ ప్రభుత్వం మోసం చేయకుండా చూడండి. తప్పకుండా బస్సులు పెంచాలి. ఆర్టీసీని మెయిన్గా ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులతోటే మనుగడ సాగించాలి. లేకపోతే ఆర్టీసీ ప్రశ్నార్థకం. కాబట్టి సోదరులకు చెప్తా ఉన్నా, ప్రతిపక్షాలకి తర్వాత ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమ్మె మా కోసం కాదు, ప్రజల కోసం ఆర్టీసీని మెరుగుపట్టాలని చెప్పి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయమని తెలియజేస్తూ, ఈ ఎన్నికల కోడ్ ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ఎందుకంటే మాకు ఓట్లు లేవు, రాష్ట్ర ప్రజలకు ఓట్లు లేవు, మా అధికారులకు ఓట్లు లేవు, మాకు సంబంధం లేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కేవలం గెలిచిన కార్పొరేటర్లకు, మిగతా కౌన్సిలర్లకు మాత్రమే, వాళ్ళకే యునానిమస్ ఎన్నికలు. కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎలక్షన్ కమిషనర్ 24వ తారీఖు నాడు లేఖ రాస్తే, ఈరోజు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే 24 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు? ఎందుకు క్లారిఫికేషన్ పంపలేదు? ఇంత మొద్దు నిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్కు లేదన్నది ఈరోజు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మీకుండే వ్యూహాలు మీకుంటే, మాకుండే వ్యూహాలు మాకు కూడా ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు విలీనం చేయకుండా ఎందుకు మరి వెనకాడికి వేసుకుంది ప్రభుత్వం? సమాధానం చెప్పాలి. ఇలా గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటే లేబర్ డిమాండ్ పెట్టలేదు, మరి ఆర్టీసీ యాజమాన్యం కూడా గుర్తించట్లేదు. ఆర్టీసీని మొత్తానికి అమ్మకానికి పెట్టేసి ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కంగారు కట్టుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసుకొని ఆర్టీసీ సంస్థనే ఆ ప్రైవేట్ బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన డిమాండ్లు సమ్మె నోటీసులో 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లను అన్నిటినీ పరిష్కరించని ఎడల ఈరోజు సమ్మె నోటీసుకు కొనసాగింపుగా ఇచ్చాం. మేము 28 తర్వాత మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి డ్యూటీకి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు పోరు బాట పడుతున్నారు. రేవంత్ సర్కార్తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. 21 డిమాండ్ల సాధన కోసం ఒక్కొక్కరుగా కదం తొక్కుతున్నారు. యూనియన్లకు అతీతంగా ఒకటై సమ్మె సైరన్ మోగిస్తున్నారు. త్వరలోనే ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడనున్నాయి. టీజీఎస్ ఆర్టీసీలో చాప కింద నీరులా ప్రైవేట్ డ్రైవర్లు వస్తున్నారా? ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులున్నాయా అంటే అవునని అంటున్నాయి కార్మిక సంఘాలు. పెండింగ్లో ఉన్న డిఏ, సీసీఎస్ బకాయిలు, పే స్కేల్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే తమను ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలంటున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో 16,000 మంది కార్మికులు రిటైర్ అయినప్పటికీ కొత్త నియామకాలు చేపట్టలేదని, ఆ పని భారమంతా ప్రస్తుతం ఉన్న కార్మికులపైనే పడుతోందని ఈయూ, టీఎంయూ, ఎస్డబ్ల్యూఎఫ్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పనిచేయాల్సి వస్తుందన్నారు. అధిక పని భారాన్ని తట్టుకోలేక ఏటా 200 మంది కార్మికులు చనిపోతున్నారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. అక్రమ కేసులను కార్మిక ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు ఆర్టీసీ సమ్మె జరిగితే ప్రయాణికులకు తిప్పలు ఖాయం. సందట్లో సడేమియగా ప్రైవేట్ దోపిడీ మాఫియా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి బ్రేకులు తప్పవు. ఆర్టీసీ సమ్మెతో ఉచిత బస్సు సౌకర్యం నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు. రామలక్ష్మి, ఇటువైపు చూస్తే ఆర్టీసీ సమ్మెకు సిద్ధమవుతూ ఉంది. నాకు తెలిసి మే 7 నుంచి మొదలు పెడతాము అని చెప్తున్నారు. ఇటు పక్కేమో ప్రభుత్వము మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, చర్చిద్దాం, కూర్చొని పరిష్కరిద్దాం, ఒక సొల్యూషన్ వెతుకుదామని ఇటువైపు ప్రభుత్వం చెప్తా ఉంది. అయినప్పటికీ కూడాను ఆర్టీసీ కార్మికులు ససేమిరా అనడం వెనక రీజన్ ఏంటి? వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్తున్నారు? ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులందరూ కూడా ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ మేనిఫెస్టోలో ఏవైతే హామీలు పేర్కొందో అవేమీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకు కూడా 11 మంత్స్ పూర్తయినప్పటికీ ఎలాంటి హామీలు ఇప్పటికీ పూర్తి చేయడానికి ముందుకు కూడా రావట్లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే మేము సమ్మె నోటీసులు కూడా ఇచ్చాము. హామీలు పూర్తి చేస్తే ఎలాంటి సమ్మెకు దిగాల్సిన అవసరం లేదని వీళ్ళు చెప్తూనే హామీలు పూర్తి చేయాలనే ఒక డిమాండ్తో వాళ్ళు ముందుకైతే వస్తున్నారు. కానీ ఇటు ఆర్టీసీ నుంచి అనేక నోటీసులు అయితే కనుక ఇటు ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇప్పటికే 2 నోటీసులు ఇటు ప్రభుత్వానికి అలాగే లేబర్ కమిషన్ కూడా వీళ్ళు అందించడం జరిగింది. కానీ ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే వాదనలు కూడా వినిపించలేదు, ఎలాంటి రిప్లైస్ కూడా రాలేదని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నాయకులు అయితే వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు కూడా కాదు, ఎందుకంటే ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు పూర్తవుతున్నా కానీ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదని చెప్పేసి గత జనవరి 27వ తారీఖునే ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ సమ్మె నోటీస్ని అయితే పంపించడం జరిగింది. అయితే ఆ సమ్మె నోటీసు పంపించిన ఇప్పటికీ 2 నెలలు అయితే గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా దానిపైన ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి రాలేదు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం నుంచి కూడా స్పందన అనేది ఎటువంటిది లేదని గమనించడంతో దీనిపైన ఎలా అయినా మేము సమ్మెకి దిగుతామనే ఒక ఆలోచనతో ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న లేబర్ కమిషనర్ ముందు అయితే కనుక సమ్మె డేట్ను అంటే ఇక్కడ పూర్తి చేయడానికి ఎప్పుడు చేయాలి అని నిర్ణయించడానికి అలాగే చర్చలు జరపడానికి ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు మరి 6 సంఘాల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఇరు వర్గాల దగ్గర కూడా అందరూ ఇక్కడ చర్చలు జరిపి 2 నుంచి 3 గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత కూడా అక్కడ చర్చలు విఫలం అవడంతో ఇక్కడ ఆర్టీసీ జేఏసీ నాయకులు అలాగే అక్కడ చేరుకున్న ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. మొత్తానికి ఎలా అయినా సమ్మె నిర్వహించాలి, అప్పుడే ప్రభుత్వానికి మా ఆవేదన అనేది తెలుస్తుందని చెప్పేసి వాపోవడం జరిగింది. రైట్ రామలక్ష్మి, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మనము